ఫంగిసైడ్‌గా, పెస్టిసైడ్‌గా, ఫర్టిలైజర్‌గా 3 రకాలుగా మన గార్డెన్‌లో ఉపయోగించుకోవచ్చండి. కాబట్టి ఈ బూడిదను తప్పకుండా యూజ్ చేసి ఈ చలికాలంలో అన్ని రకాల డిసీజెస్ నుంచి మన ప్లాంట్స్‌ని ఈజీగా కాపాడుకోవచ్చు. 1:5 రేషియోలో బాగా డైల్యూట్ చేసి మన మొక్కలకి ఇవ్వాలండి. ఒక గ్లాస్ బూడిదనుకోండి, అదే గ్లాస్‌తో 5 గ్లాసుల వాటర్‌ని కలిపి బాగా డైల్యూట్ చేసి మన మొక్కలకి ఇవ్వాలి. సో, మనకి ఈ బూడిదలో పొటాషియం అనేది ఎక్కువగా ఉండేదాని వలన మనం ఇలా వాటర్‌లో కలిపి ఈ బూడిదని ఇవ్వడం వలన పొటాషియం అనేది మన మొక్కలకి బాగా అందుతుందండి. మంచిగా ఈల్డ్ అనేది మనం తీసుకోవచ్చు. మనము కర్రలతో కాల్చిన బూడిదని యూజ్ చేయాలండి. ప్లాస్టిక్ ఐటెమ్స్‌ని కాల్చిన బూడిదనైతే ఎట్టి పరిస్థితిలో యూజ్ చేయకూడదండి. మట్టి డ్యామేజ్ అయిపోతుంది. ఈ చలికాలంలో మనకి పేనుబంక సమస్య ఎక్కువగా వస్తుందండి. ఈ టమోటా ప్లాంట్స్ కానీ, చిల్లీ ప్లాంట్స్ కానీ, చామంతులకు కానీ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. అవి అట్రాక్ట్ అవుతూ ఉంటాయన్నమాట. కాబట్టి మనము మార్నింగ్ అవర్స్‌లో కానీ, ఈవినింగ్ అవర్స్‌లో